ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు పతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 691 నామము, నిన్నటి వీడియోలోది కంటిన్యూయేషన్ నామం అండి, చూడగలరు తప్పకుండా. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 691 నామం కంటిన్యూయేషను. కార్యనిర్వహణకు వట్టి తెలివి, ప్యూర్ ఇంటెలిజెన్స్ చాలదు. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలిస్తే చాలదు. మంచిదైతే ఏం చేయాలి, చెడ్డదైతే ఏం చేయాలో కూడా తెలియాలి. అలాగే మంచివారెవరో చెడ్డవారెవరో తెలిస్తే చాలదు. మంచివాడితో మనం ఎలా మెలగాలి, వాడితో ఏ పనులు మనం చేయించుకోవచ్చును, అలాగే చెడ్డవాడితో ఎలా మెలగాలి, వాడితో ఏ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ తెలియాలి. దీనిని నిర్వహణాత్మక జ్ఞానము, అడ్మినిస్ట్రేటివ్ ఇంటెలిజెన్స్ లేదా వివేక జ్ఞానం అంటారు. కౌటిల్యుని జీవిత చరిత్ర చదివినా, ఆ కౌటిల్యుడు వ్రాసిన అర్థశాస్త్రాన్ని, కుటిల నీతిని చదివినా తెలుస్తుంది. రాజ్యాధిపతులు ముఖ్యంగా ఇవి తెలుసుకోవాలి. మంత్ర విద్యకు సంబంధించిన 1 బీజ, 2 పద, 3 సంఖ్య, 4 రేఖాంగములకు ఆదిశ్వరి కాబట్టి అమ్మవారు చతురంగ బలీశ్వరి. 1 రథ, తురంగ, గజ, పదాతి బల సంపన్నురాలు. 2 మనలోని అంతఃకరణ చతుష్టాయ షడంగములకు ఆదినాథురాలు. 3 షడార్చన వివేక జ్ఞాన స్వరూపురాలు. 4 మంత్ర విద్య చతురంగాధీశ్వరి అని ఈ నామాన్ని అర్థాలు తెలుసుకోవాలి మనము. శ్రీమాత్రే నమః. చత్వారి తశ్వరద పాద తారుణ్పాన్యంగాని ఏషం తేషం బలానాం ఈశ్వరి. అంగన్యాయ బలం ఏషం తే అంగబల వ్యూహ. చతుర్వాయ నాయక ఏ వ్యూహ తేషం ఈశ్వరి వహ. అంగబలేశ్వరబ్ద ఏవం వా వ్యూహ వాచి తేన దిగ్విత్వజ్జీప్ చతుర్దాది వ్యూహాత్మ ఇత్యర్థతే చ. వాసుదేవద్య వైష్ణవేషు పురాణాశ్చ శైవ శక్త్యోపి పురాణేషు ప్రసిద్ధార్థ. ఇహ ఉదాహర్య శరీరపురుష, చందపురుష, వేదపురుషో, మహాపురుష ఇతి బాహ్యుశ్చోపనిషత్తవః. చతురంగ బలీశ్వరి చతురంగముల గల సేనలకు అధిపతి, రాజు, ఈశ్వరి అయినది. చతురంగములలో కూడిన సేనకు ఈశ్వరి. 4 అంగుళముల గల సేనావ్యూహములకు స్వామిని. శక్తివ్యూహ స్వరూపిణి, చతుర్వేద పురుష స్వరూపిణి. ఏనుగులు, గుర్రములు, రథములు, కాలిబంట్లు ఈ 4 అంగములు గల సేనలకు స్వామిని. పూర్వము ఏనుగులను, గుర్రములను, రథములను ఎక్కి యుద్ధం చేసేటి వారు కొందరు కాలితో నడిచి వెళ్ళి యుద్ధం చేసేటి వారు సేనలో ఈ 4 విధములకు యోధులుండేటి వారు కనుక వీరికి సేనాంగములన్నీ ప్రసిద్ధి కలిగినది. లేదా 4 అక్షరములు గల వ్యూహములకు ఈశ్వరి ఒక్కొక్క సేనను పద్మవ్యూహము మొదలగు వ్యూహములుగా నిలబెట్టవచ్చును. అట్టి వానికి ఈశ్వరి లేదా అంగబలేశ్వర శబ్దమునకు వ్యూహం అని అర్థము. చతురంగ బలేశ్వరి ఇది సంఖ్యాపూర్వమాగుటచే ద్విగు సమానమైనది. ద్విగుహో అను సూత్రంచే జీప్ చతురంగ బలేశ్వర శబ్దము సిద్ధించిన. విష్ణు భాగవతాది పురాణములలో వామదేవ వ్యూహము, ప్రద్యున్మన వ్యూహము, అనిరుద్ధ వ్యూహము, సంకర్షణ వ్యూహమని విష్ణు స్వరూపాలు 4 వ్యూహములుగా చెప్పబడినాయి. అట్లే శివపురాణంలో శివ వ్యూహములు, శాక్త పురాణంలో శక్తి వ్యూహములు చెప్పబడినాయి. ఇట్లు చతుర్వాహ స్వరూపురాలు లేదా బృహన్నోపనిషత్తులో శరీర పురుషుడు, చంద పురుషుడు, వేద పురుషుడు, మహాపురుషుడు అని 4 పురుషులు చెప్పబడిరి. ఆ చతుర్వేద పురుష స్వరూపురాలు 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 692 నామము సామ్రాజ్యదాయిని. రాజసుహేన ఎష్ట మండలేశ్వరో వాహ. రాజాదిరాజో వా సామ్రాట్ తస్య భవః. సామ్రాజ్యం తదతతే ఏనానిష్టం రాజసూయాయ మండలాచ ఈశ్వరాచ యః శాస్తి యజ్ఞాజ్ఞాయ రాజ్ఞాస్స సామ్రాట్ ఇత్యగ్ని పురాణేతు కోశత్. సామ్రాజ్యదాయిని సామ్రాజ్యమును ఇచ్చినది
సామ్రాజ్యమును ఇచ్చునది. రాజసూయాగము చేసిన వానికి మండలేశ్వరునికి రాజాదిరాజునకు సామ్రాట్ అని పేరు. అగ్నిపురాణంలో రాజసూయము చేసినవాడు మండలాధిపతి, రాజులందరినీ తన ఆజ్ఞచే శాసించువాడు సామ్రాట్ అని చెప్పబడినని గలదు. అతని భావము సామ్రాజ్యము అనగా సామ్రాటుగా ఉండుట, సామ్రాజ్యము అని ధర్మమున ఒసుగునది అని 6 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. సామ్రాజ్యదాయిని 692 నామము. సామ్రాజ్యాయ నమః అని చెప్పుకొని సామ్రాజ్యంను దాయిని ఇచ్చినది. కొన్ని గ్రామాలు పట్టణాలు కలిసి ఉన్నదాన్ని రాజ్యం అంటే, అలాంటి కొన్ని మండలాలను సామ్రాజ్యం అని, అలాంటి కొన్ని సామ్రాజ్య మండలాలను మహాసామ్రాజ్యం అని అంటారు. ఈ మూడింటికి సంబంధించిన నామాలు అమ్మవారికి ఉన్నాయి. రాజాధిపతులను రాజులంటారు. వీరు 16 మంది ఉంటారు. షోడాశ మహారాజులు సామ్రాజ్యపతులచే చక్రవర్తులుంటారు. వీళ్ళు 6 ఉంటారు. ప్రస్తుత నామం ఈ చక్రవర్తుల గురించే. దేవలోకంలో మను, చంద్ర, కుబేరాదులు, భూలోకంలో హరిచంద్రాదులు, హరిచంద్రాదులలో రాజపురుషకుత్సహ పురూరవ సగరోకార్త వీర్యాశ్చ షడత్తే చక్రవర్తి. ప్రస్తుత నామము ఈ చక్రవర్తుల గురించే. దేవలోకంలో మను, చంద్ర, కుబేరాదులు, భూలోకంలో హరిచంద్రాదులు, హరిచంద్రాదులలో రాజపురకుస్స పురూరవసః సగరోకార్త వీర్యశ్చ షడాతే చక్రవర్తిన. వీరిని అమ్మవారు సామ్రాజ్యనేతలను చేసింది కాబట్టి అమ్మవారు సామ్రాజ్యదాయిని. ఇది భౌతికమైన, బాహ్యమైన, విశ్వపరమైన అర్థం. అమ్మవారి అనుగ్రహంతో ఆత్మకు, మనసుకు, దేహానికి మధ్య సంబంధాన్ని అత్యంత అనుకూలంగా సాధించిన సాధకుని కూడా సామ్రాజ్య ఆధినేతగా చెప్పవచ్చును. మన మీద మనకు అన్ని విధాల ఆధిపత్యము, తెలివి ఉంటే మనము స్వరాజ్యాధిపతులం అవుతాము. 2 మన ఊహలు మనకు దుస్థితి లేకుండా ఉంటే మనకు ఈ స్వరాజ్యాధిపత్యము వస్తుంది. అంటే మనకు కానీ ఎదుటివారికి కానీ కష్టాన్ని కలిగించే అభిప్రాయాన్ని, మాటను, చేతను మన నుండి రాకుండా ఉండే స్థితిలో మనం ఉంటే మనకి మన నుండి రాకుండా ఉండే స్థితిలో మనం ఉంటే మనకి స్వరాజ్యాధిపత్యం వస్తుంది. ఈ రకమైన స్వరాజ్యాధిపత్యాన్ని కలిగి ఉన్నవాడు మనము సామ్రాజ్యాధినేతల కంటే ఆధ్యాత్మికంగా పై స్థితిలోనే ఉంటాము. సామ్రాజ్యాధిపత్యానికి కావాల్సింది జయం అయితే స్వరాజ్యాధిపత్యానికి విజయం కావాలి. బయట పరిస్థితులపైన, వ్యక్తులపైన మనకు నియంత్రణ, ఆధిపత్యం వస్తే దాని జయము అని. మన మీద మనకు అంటే మన ఇంద్రియాలపైన, అరిషడ్వర్గాలపైన నియంత్రణ, ఆధిపత్యం వస్తే దాని విజయము, సక్సెస్ అని అంటారు. బహుబలుల పరాక్రమ, చతురంగ బల సంపన్నత్వంతో బయట వారిపై జయం సాధించవచ్చునేమో కానీ అవి తనపై, తన ఆధిపత్యానికి దోహదపడవు. విశ్వామిత్రుడే దానికి సరి అయిన ఉదాహరణ. విజయ అన్న 346వ నామము వివరణ, జయ అన్న 377వ నామము వివరణ కూడా ఇక్కడ చదువుకోవాలి. 1 ప్రజా సంబంధమైన సామ్రాజ్యమును ప్రసాదించినది, 2 ప్రజ్ఞా సంబంధమైన స్వరాజ్యమును ప్రసాదించినది, 3 మోక్ష సామ్రాజ్యమును ప్రసాదించినది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, మర్చిపోకండి. లైక్ ఇవ్వండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.